గంజాయి స్మగ్లర్లు పోలీసులకు పట్టుబడకుండా కొత్త దారులు వెతుకుతున్నారు. దివాన్ చెరువు 0 పాయింట్ వద్ద ఈ వ్యవహారం గుట్టురట్టయింది. పోలీసులకు దొరకకుండా తూర్పు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు స్మగ్లర్లు కొత్త దారులు వెతుకుతున్నారు. కొంతమంది స్మగ్లర్లు గంజాయిని ద్రవరూపంలోకి మార్చి పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అలాగే వాహనాల్లో తరలించే సమయంలో తనిఖీల్లో పోలీసులకు పట్టుబడకుండా గంజాయి రవాణా కోసమే ప్రత్యేక అరలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొత్త దారుల్లో గంజాయి అక్రమ రవాణా గురించి ఇన్ఫార్మర్ల సమాచారం లేకపోతే దీన్ని అడ్డుకోవడం అసాధ్యమే. సరుకుల రవాణా కన్నా గంజాయి అక్రమ రవాణా వ్యాపారం వారికి భారీగా లాభాలు తెచ్చిపెట్టడమే స్మగ్లర్లు కొత్త దారులను వెతుక్కునేలా ప్రోత్సాహం ఇస్తోంది. శనివారం దివాన్ చెరువు 0 పాయింట్ వద్ద పట్టుబడిన వ్యాన్లో డ్రైవర్ సీటు వెనుక ఏర్పాటు చేసిన రహస్య అరను పోలీసులు గుర్తించి విస్తుపోయారు. ఈ సందర్భంగా సీక్రెట్ అరలో 14 ప్లాస్టిక్ సంచుల్లో దాచి అక్రమంగా రవాణా చేస్తున్న 443.860 కేజీల గంజాయిని తూర్పు మండల ఇన్ఛార్జ్ డీఎస్పీ అంబికా ప్రసాద్, బొమ్మూరు సిఐ ఎండి ఉమర్ నేతృత్వంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ దివాకర్ను అరెస్ట్ చేసి విచారించగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముందుగానే ఏజెన్సీ ముఖద్వారం గండేపల్లి వద్దకు చేరుకున్న అతను వ్యాన్ యజమాని అజ్ఞాత వ్యక్తితో కలిసి తెల్లవారుజామున ఏజెన్సీలోకి వెళ్లాడు. డ్రైవర్ను దింపేసి అక్కడ గంజాయిని సీక్రెట్ అరలో లోడ్ చేసుకుని మళ్లీ గండేపల్లి వద్ద వ్యాన్ను అప్పగించారు. సరుకును తమిళనాడులోని దిండివనంకు చేర్చమని చెప్పి వారు వెళ్లిపోయారు. పోలీసుల తనిఖీలో డ్రైవర్ దివాకర్ పట్టుబడ్డాడు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా వినియోగాన్ని నిరోధించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ డి నరసింహ కిషోర్ వెల్లడించారు. విద్యా సంస్థలు గోదావరి తీరంలో అసాంఘిక శక్తులపై నిఘా ఏర్పాటు పెట్టడంతో పాటు ఆకస్మిక తనిఖీలు జరుపుతున్నామని తెలిపారు. ప్రజలు కూడా గంజాయి గురించి సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.